హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మా ప్రెస్సీ వంట చేస్తుంది. పన్నీర్ కర్రీ చేస్తుంది. ఎలా చేస్తుందో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలో బటర్ లేదా నెయ్యి వేసి పన్నీర్ ముక్కల్ని ఈ బటర్లో వేసి కాస్త వేగాక పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ ఆనియన్స్ కాస్త మగ్గడం కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగాక దీనిలోనే ఆల్రెడీ ఒక 3 టమాటాలని కట్ చేసుకుని పేస్ట్ చేసిందనమాట. ఆ టమాటా పేస్ట్ అయితే వేసి కాస్త వేయించుకోవాలి. ఆ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి కాస్త మగ్గాక దానిలో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేయించాలి. ఇంక ఈ టమాటా పేస్ట్ కాస్త దగ్గర పడిన తర్వాత వేయించుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ వేసి కాస్త కలుపుకోవాలి. ఇంకా దీనిలోనే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చి బఠానీని అయితే వేసేసేయాలి. దీన్ని మొత్తాన్ని కాస్త కలుపుకొని దీనిలో కాస్త వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్ లో గార్నిషింగ్ కోసం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దించేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, పన్నీర్ కర్రీ రెడీ. ఇంక మేము ఈ పన్నీర్ కర్రీని చపాతీల్లోకి అయితే తిన్నాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు చపాతీల్లో కాంబినేషన్ ఏం తింటారో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్.